ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధిస్తామని ఎస్సీ వర్గీకరణ చేయవద్దని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ మల్లన్న అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇవాళ బహుజన సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్కు ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారు సహకరించాలని మల్లన్న కోరారు. వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 21వ తారీఖు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీలను ఎస్సీలలో ఉపకులాలుగా ఎస్సీలలో వర్గీకరణ చేద్దామన్న ఈ యొక్క కుటిలత్వాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున బంద్ను ప్రకటించడం జరిగింది. మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సీలలో చీలికలు తీసుకొచ్చి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉంటున్నాము. రేపు జరగబోయే బంద్ కార్యక్రమానికి అందరూ కూడా ఇంటింటికి ప్రతి వాళ్ళు వచ్చేసి మరి సామరస్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మేము కార్యక్రమాన్ని బంద్ను మరి చేయబోతున్నాము. ఈ బంద్ కార్యక్రమానికి వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు మరియు ప్రతి వాళ్ళు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి మేమందరిని కూడా మరి కోరుకుంటున్నాము. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు